మీరు బుల్లెట్ కార్ గురించి కూడా మాట్లాడారు, అది మేము విన్నాము. బుల్లెట్ కార్ మీ బాబుగారు సొమ్మ తీసుకొచ్చాము, కానీ ఇచ్చారా? నేనైతే వైసీపీకి అంటూ నేను మద్దతు చేయను. నేను చెప్పే వాళ్ళకు కూడా, నా కుటుంబ సభ్యులకు కూడా, టీడీపీకి ఇలా కూటమి ప్రభుత్వం కేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి నేను చేస్తున్నానండి. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ని. ఏంటండి 2 సంవత్సరాలు అవుతుంది కదా పరిపాలన, ఎలా ఉంది అసలు? మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం పట్ల? గత ప్రభుత్వం చూస్తుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం చాలా మంచిది అని ప్రభుత్వాన్ని అందరూ అంటున్నారు, అలాగే మేము చూస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా బాధ్యతలు తీసుకొని ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పింఛన్లు కానీ ఇంటింటికి వచ్చి తెల్లారి 5ంటికి డోర్ టు డోర్కి వచ్చి సచివాలయం సిబ్బందితో పార్టీ వాళ్ళు కూడా వచ్చి 4,000 రూపాయల పింఛన్లు అందియడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రోడ్లు గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో గొంతలో అయిపోతుంది. గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా సౌకర్యంగా కలుస్తుంది. ప్రతి ఏడాదిలో ఉన్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం నాశనం చేసే చంద్రబాబు, గతంలో సుపరిపాలన అందించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గత ప్రభుత్వం కన్నా ఈ పోయిన ఏడాది 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్ళలో కూడా సూపర్ పరిపాలన అని ఇచ్చింది. సూపర్ 6 పథకాలు కూడా చాలా అభివృద్ధిగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు రాజధాని అమరావతిని తీసుకురావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే పోయినసారి జగన్ గారు 3 రాజధానులు ఇప్పుడు మామే అని ఇదిగా చేస్తున్నాడు. అవి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అపోహలు చేపిస్తే రానున్న రాజకీయంలో 2029లో మేము వస్తామన్న ఇదిలో ఆయన ముందుకు రావాలని ఏదో ఒక ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ ప్రజలందరూ మన్నన పొందాడు జగన్మోహన్ రెడ్డి, గతంలో పథకాలు ఇచ్చాడు టైం టు టైం, కానీ చంద్రబాబు అలా ఏమీ ఇవ్వట్లేదని చెప్పి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల అంటున్నారు. మరి నిజంగా వ్యతిరేకత వచ్చిందంటారా? అలాగైతే రాలేదండి. అన్నట్టు సూపర్ 6 పథకాల్లో 3 గ్యాస్ బండ్లు, ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు. ఏడాదికి 3 బండ్లకి డబ్బులు పడుతున్నాయి. అలాగే పిల్లలకి తల్లికి వందనం కూడా బాగా పడుతుంది. ఒక్కరికుంటే కాదు, పోయిన ఏడాదిలో ఒక్కరికి పడితే ఇప్పుడు 6గురున్నా 7గురున్నా అలా పడిన విధానం కూడా మనకు తెలిసిందే. ఆ ప్రభుత్వం కన్నా తల్లికి వందనం, అమ్మఒడి అయిన కన్నా తల్లికి వందనం చాలా సూపర్గా ఫాలో అయ్యింది. అది హైలైట్ అయ్యింది. మరి గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల పాలనకి తేడా ఏంటంటే మీరేం చెప్తారు? అసలు తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో అప్పుల పాలయ్యిందండి ప్రపంచం. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల్లో తీసుకెళ్ళిపోయింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు మొత్తం తీర్చుకుంటా నిదానంగా సంపూర్ణ మొత్తానికి చేరుస్తూ ప్రజలకి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం రాకుండా చూస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం. పక్కన మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అంటున్నారు. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఏంటి ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏమండి, గత ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ లేదు. నిజంగానే అదేమిటి దిశా యాప్ని తీసుకొని వచ్చారు. ఎందుకు పనికి వచ్చిందండి? బయటికి 12ంటికి 1 గంటకి వచ్చిన ఆడపిల్లలు కూడా వచ్చే సూచన లేదు. టైం ఎంత అవుతుంది? కేసులు పెట్టినా కూడా ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో మేము 11ంటికి బయటకు వచ్చిన రక్షక జీబులు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర దింపే విధానం తీసుకొచ్చారు. అలాగే ఆడపిల్లలకి స్కూల్లో కానీ, కాలేజీ కానీ, హాస్పిటల్లో కానీ ప్రతిదీ బాగా చూస్తున్నారు. ఎక్కడికి సీసీ కెమెరాలు పెట్టిది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా 33% పెద్దపేట రిజర్వేషన్ చేసి ఆడపిల్లలకి ముందడుగేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తామని హామీ ఇచ్చినారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ హోంమంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అంటే ఒక మహిళగా మీరు ఎలా చూడొచ్చు? అంటే లిప్స్టిక్ గురించి కానీ ఆవిడ చేసిన వేషధారణ గురించి కానీ మాట్లాడటం ఏంటి, ఒక మహిళగా మీ రియాక్షన్ ఏంటంటే దాని మీద? ఏమండి, ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఉంటారు. అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఏమండి మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? తల్లి ఉంది కదా. ఇప్పుడు ఆడపిల్లలు మేక వేషధారుల గురించి మీరు మాట్లాడుతున్నారే, జగన్మోహన్ అక్క చెల్లెళ్ళకి కూడా చీర కట్టుడు విధానంలో కూడా మేకప్ల గురించి అసభ్యంగా మాట్లాడతాం. నీకు ఏదైనా పద్ధతిగా ఉందా? ఒక తల్లిని ఒక చెల్లికే నీకు అన్యాయం చేసినోడు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ గురునాథ్ అమర్నాథ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అలాగే
అనిత అమ్మగారు కూడా మీరు వచ్చి అందరు బహిరంగ సభలో మీరు క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అమర్నాథ్ గారు అండి, మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అసభ్యంగా ఉన్నాయి. మీరు బుల్లెట్ కారు గురించి కూడా మాట్లాడారు, అది మేము విన్నాము. బుల్లెట్ కారు మీ బాబుగారు సొమ్మ తీసుకొచ్చి ఆమెకని ఇచ్చారా? ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మంత్రి, ఆమె గవర్నమెంట్ శాఖ వాళ్ళు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మీరు కించపరిచి మాట్లాడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరినీ మీరు కించపరిచి మాట్లాడుతున్నట్టు మేము భావిస్తున్నాం. అలా మీరు భావించినప్పుడు మేము ఖండిస్తాం. మీరు ఇమ్మీడియట్గా ఆమెకు క్షమాపణలు చెప్పకపోతే ఈ యాక్షన్కి సాదాసీదా మహిళలుగా మేము యాక్షన్ తీసుకోవాల్సిందని మేము చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కూడా మేము చెప్తున్నాం, ఒక ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడినందుకు కూడా మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ మాది, రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మహిళలు మమ్మల్ని పెద్ద పెట్టేసి గెలిపిస్తారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒక మహిళగా వైసీపీ గెలుపుకి ఏమైనా మీరు సహకరిస్తారా? ఇంకా సహకరించనండి. ఎందుకనంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మాట్లాడుతున్నానండి. గత ప్రభుత్వంలో ఆడపిల్లకి అంటూ ఎలాంటి, ఇప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ అండి, 2010లోనే 9లోనే ఇప్పుడు మన కిష్లాంక్లో బారు విషయంలో 11 మంది చనిపోయారు. అదే విషయంలో ఒక ఆడపిల్ల వెళ్ళి ఇదిగా మాట్లాడితే డైవర్స్ అయిపోయిన ఈ విషయంలో కూడా ఆడ దగ్గరికి వెళ్తే నీకు ఇల్లు ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తాను. ఇప్పుడు వాళ్ళ కేసులు మాఫీ చేయాలని ఒక ఆడపిల్లని బలంగా పెడతారా? ఇది క్లారిటీగా నా కళ్ళ ముందు జరిగిన విషయం మీకు నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్తున్నా. నేనైతే వైసీపీకి అంటూ నేను మద్దతు చేయను. నేను చెప్పే వాళ్ళకు కూడా, నా కుటుంబ సభ్యులకు కూడా టీడీపీకి ఇలా కూటమి ప్రభుత్వం కేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి నేను చేస్తున్నానండి.